ఒక్కొక్కరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. సీరియస్లీ డార్లింగ్, మీ ముగ్గురు వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాను. మా హీరోస్ ముందు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. అండ్ బ్యాడ్ గర్ల్స్, ఈ సినిమా ఆడిషన్ సబ్జెక్ట్ అంతా రాసేసాక ఆడిషన్ ఒక 250 పీపుల్ని చేశాను మినిమం. అందులో చాలా చాలా మంచి యాక్టర్స్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తా. ఇది ముందు ముందు ఇండస్ట్రీలో ది విల్ రూల్. చాలా మంచి యాక్టర్స్. ఫస్ట్ వెంకటలక్ష్మి, నాది ఈస్ట్ గోదావరి క్యారెక్టర్. ఆ అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి. నా క్లాస్మేట్ వెంకటలక్ష్మి ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. సో ఆ అమ్మాయి పై పిక్. అంచల్ గౌడ, షీజ్ ఫ్రమ్ బెంగళూరు. చాలా మంచి యాక్టర్. క్లాప్స్. Anchal, hearty welcome to you. Venkat Lakshmi, welcome. సో ఈ అమ్మాయిని ఆడిషన్ కూడా చేయలేదు, ఇలా వచ్చినంటే సెలెక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి. తర్వాత ఆడిషన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ పాయల్ ఫ్రమ్ బెంగళూరు, మల్లేశ్వరి క్యారెక్టర్, శ్రీకాకుళం క్యారెక్టర్ ఈ అమ్మాయిది. Yes, Payal Chengappa is here. Hearty welcome to you. తర్వాత రోషిని ఫ్రమ్ ముంబై అని చెప్పాను, పంజాబ్ అని చెప్పాను. ప్రస్తుతానికి ముంబై. ఆ అమ్మాయి రోజీరెడ్డి క్యారెక్టర్ చేసింది, తెలంగాణ క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి. Welcome, Roshni. Hearty welcome to you. సో తర్వాత మన తెలుగు అమ్మాయి, అంటే అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం కానీ ఒక్క తెలుగు అమ్మాయినా ఉంటే బాగుంటుంది, తెలుగు ఇంచగా మాట్లాడుతుంది, ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకున్నా. యష్నా అని చెప్పి మన తెలుగు అమ్మాయి. సో ఎంత మంచి యాక్టర్స్ అంటే చాలామందికి తెలుసు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మనకి రాయలసీమ క్యారెక్టర్ చేసింది, మెర్సీ ఈ అమ్మాయి. Yashna, hearty welcome, Yashna. సినిమా అంతా అయిపోయాక వీళ్ళ పేర్లు మర్చిపోతారు, వీళ్ళ క్యారెక్టర్స్ గుర్తుంటాయి మీ అందరికీ. సో అంత మంచి యాక్టర్స్. సో మా హీరోస్ అందరికీ ఒకసారి క్లాప్స్ కొనండి. నమస్తే అండి, మీడియా మిత్రులందరూ నన్ను క్షమించండి దయచేసి. ఇక్కడ చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి, వాళ్ళందరి ముందు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఇది బ్యాడ్ గర్ల్స్ కాదండి, బ్యాడ్ బాయ్. ఆయన బ్యాడ్ డైరెక్టర్. నాకు హీరో అని చెప్పాడండి, నేను గ్యాప్ అది ఇవన్నీ వేసుకుని వచ్చా. మలేషియా తీసుకెళ్లారు, కాశ్మీర్ తీసుకెళ్లారు, మంచులో దించాడు, నీళ్ళల్లో ముంచాడు, రకరకాల టార్చర్ చేశాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు బ్యాడ్ గర్ల్స్ అటు బ్యాడ్ గర్ల్స్, వాళ్ళు వెనకాల ఈయన ఏం మాట్లాడో చెప్పు. సార్ శివ సార్ మీరు న్యాయం చెప్పండి, చందు సార్ మీరే న్యాయం చెప్పండి, తేజ సార్ మీరే న్యాయం చెప్పండి. సార్ అనూప్ సార్, ఏంది సార్ ఈ అన్యాయం, నాకు అర్థమే కావట్లా. మీరు దగ్గరుండి ఇదంతా జరిపించారా? అసలు చంద్రబాబు సార్ ఏరి, చంద్రబాబు సార్ ఏరి, మీరెందరే ప్రేక్షకులారా, డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరే నాకు న్యాయం చెప్పాలా. మేము చాలా చూసారా సార్, ఈయన డబల్ యాక్షన్ మన షట్టు బంధం చెప్తున్నది వచ్చి. సార్ ఎవరికొకరితో న్యాయం చెప్పించాను సార్. అలా కాదు, ఈ పోస్ట్ ఇంత పెద్ద పోస్ట్లో మీరు ఉన్నారా బాబు, మీరు లేరని ఎవరు చెప్పారు? తప్పకుండా అదే అర్థం కాదా. ఒకసారి తప్పకుండా తప్పకుండా, ఈ పోస్టర్లో మీరు ఉన్నారు. ఇంకా చూడండి, ఉన్నారు మీరు, ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. రెడీ చేసుకుని చూడాలా అనుకుంటారు, చెత్త ఇచ్చి బాబోయ్ అనుకుంటారు. ఇంటి ఇచ్చా ఉన్నారు, చూడండి. మీరే తొందరపడి వచ్చారు. చెప్పనా? ఆ బిల్డింగ్ కిటికీలను చూస్తున్నారా వాళ్ళు? చదవండి, ట్యాగ్ లైన్. కెమెరా జూమ్ వేసుకోండి. ఇదేంటిది? కానీ చాలా చాలా మంచోళ్ళు. ఎవరాళ్ళు? మీరు? ఒరే బ్యాట్గా చాలరా, మీ ఇద్దరు మంచోళ్ళు. మంచి కలిసా? టీవీ కూడా వస్తానన్నారు వాళ్ళు. మీరు రావద్దన్నారా? నేను సెపరేట్ ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని స్లో మోషన్ లాగా అట్టుకుంటూ వస్తే అలా ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటున్నా. బాగా కప్పిస్తూ కూడా వచ్చేసారు మీరు. అలా చేశారు మీరు. వచ్చేసారు. ప్రస్తుతానికి బ్యాడ్ గర్ల్స్ వాళ్ళు చాలా మంచోళ్ళు వీళ్ళు. ఓకే, మా వాళ్ళు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి. మంచి ఇంట్రడక్షన్ మిస్ చేసుకున్నారు. ఈ అబ్బాయి పేరు జోక్, ఈ అబ్బాయి పేరు మోయిన్. సీరియస్ చెప్తాను, చాలా మంచి యాక్టర్. మొన్నే శ్వాస కూడా చెప్పాడు, ఆ యూట్యూబ్లో కూడా వైరల్ అయ్యింది. నువ్వు 10,000 అంత ఇచ్చినట్టున్నా కదా దానికి వైరల్ అవ్వడానికి. చాలా మంచి యాక్టర్ అండి. పవన్ సాధన నా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు, ఎప్పుడో 8 months బ్యాక్ చూశాను. క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని నేను సడన్గా అది వీడియో హీరో 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 సడన్గా గుర్తొచ్చింది. ఈ అబ్బాయిని పిలిచి సెలెక్ట్ చేశాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ అబ్బాయికి. చాలా మంచి యాక్టర్. సినిమా ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మ్యాటర్ తిరిగి పడుతుంది ఇలాగా. నీకు ఇంకా రాలేదండి అక్కడ, నాన్న తొందర ఎక్కువ రా నాయన. ఈ అబ్బాయి చాలామంది తెలుసు, ఇన్స్టాగ్రామ్లో నమస్తే పో అని ఒక వీడియో చేస్తూ ఉంటాడు కుర్రాడు. చాలామంది నిద్రలో కూడా కళ్ళకి వస్తూ ఉంటాడు. సో చాలా మంచి యాక్టర్, ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు సూర్య. క్లాప్స్ కొట్టు. అదిగో పెట్టావా మనిషిని, ఎంత ఇచ్చావు? అయినాడు ఆడుకోవడానికి. మా వాడిని కూడా కొన్ని నువ్వు డబ్బులు పెట్టి వంటే వచ్చేవాళ్ళు మనుషులు కాదు, ప్రేమతో సంపాదించుకున్నారు.
ఈ డైలాగ్ సినిమాలో సో మొత్తం yeah. సూర్యదేవరా అండ్ మోయిన్ ఆర్ హీరో సూర్యదేవర కాదు రోహన్ సూర్య రోహన్ సూర్య రోహన్ సూర్య మేము కొత్తగా ఇచ్చాము దేవరా అదే చాలా బాగా అనిపించింది అన్న థ్యాంక్ యూ బాగా అనిపించిందా సూపర్. సో ఎస్ ఇప్పుడు దాకా వీళ్ళని హీరోలు అన్నారు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అంటున్నారు. మున్నా గారు మల్టీ స్టార్ ఫిలిం అండి మాది. ఓకే. సో మీరు కూడా హీరోలు అని అనిపించుకోవాలి అంటే వాళ్ళు అందరూ టైటిల్ ఏయ్, వేసుకుంటున్నారు. మా మనోళ్ళకి టీ షర్ట్స్ ఇవ్వండి. యా సో జనార్దన్ మేము తీస్తాంగా అంటే మేము తీసి వద్దురా ప్లీజ్ రా ప్లీజ్. ఏ మీకు వద్దు, ఇది లైవ్ వెళ్తుంది, దీనికి సెన్సార్షిప్ లేదు, మీరు పక్కకి వెళ్ళండి ప్లీజ్. అండ్ 30 రోజుల్లో ప్రేమ కథతో తన సినిమాకి మ్యూజికల్గా తను ఏదైతే మార్క్ తీసుకొచ్చుకున్నాడో అది చాలా ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ చాలా కొద్దిపాటి డైరెక్టర్సే ధైర్యంగా ఎవరు లేకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటాను, సినిమా చేస్తాను, పైగా సొంత డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కలెక్టివ్గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ మొన్న ఆల్ ద బెస్ట్, నీ కష్టానికి అంతా బోల్డ్ అంత డబ్బులు రావాలి. అండ్ అలాగే అనూప్ గారును చంద్రబోస్ గారు కలిసిన మ్యాజిక్ మనకి తెలుసు, 300 million కదా, నీలి నీలి ఆకాశం బ్యానర్ పేరు అయిపోయింది చంద్రబోస్ గారి వల్ల. సో అండ్ ఫ్యాంటాస్టిక్ ఇది, ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నువ్వు ఎరక్కొట్టేయాలి. అండ్ నువ్వు టూ మచ్ తర్వాత అయితే మోయితీన్ హీరోల్లో ఏమనుకోకండి, వీడు అంటున్నాను, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీడు ఒక 15-20 ఏళ్ళ క్రితం అప్పుడే ఇంకా ఈ కాలేజ్ అవుతుంది, ఏం చేస్తారంటే హీరో అన్నాడు. అరే అవన్నీ ఓవర్ ఇండస్ట్రీలో ముందొచ్చి కాదురా మరి ఏం చేయనన్నా అంటే ఏం చేసావు అంటే డిగ్రీ అయిందా అన్న, వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేసిరారా అన్న. వీడు వెళ్ళాడు మాస్టర్స్ చేశాడు, మళ్ళీ వచ్చాడు, ఏంట్రా అంటే అదే అన్న మాస్టర్స్ చేసి కనపడమన్నా. వీడు వదిలేలా లేడు, కాదురా ఇప్పుడు ఏం చేద్దాం అంటే హీరో. అరే అది అవ్వదురా, ముందు వచ్చి కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి అని. అక్కడి నుంచి మెల్లిగా వీడు వచ్చాడు, హైదరాబాద్ వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తూ అటు ఇటు కనపడేవాడు. వీడు ఎక్కడే ఉంటాడు నాకు అర్థమైంది. సరే మెల్లిగా ఇప్పుడు ఏం చేశానంటే మా ఫ్రెండ్స్లో ఇంకో పవన్ వచ్చాడు అప్పుడే ప్రేమ ఇష్కాలు తీయడానికి, పవన్కి అప్పచెప్పాను ఉన్నాడు అని. అక్కడి నుంచి పవన్తో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు. అండ్ ఈరోజు అందరూ వీడి గురించి చాలా మంచి ఆర్టిస్ట్ ఉంటుంటే వెరీ హ్యాపీరా, సూపర్. మన ఏలూరు పరువు ఇంకా నిలబెట్టి. అండ్ ఇక్కడ ఉన్న టీంలో ఎంతమంది అమ్మాయిలు ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. నాకు యష్నా గారితో పనిచేశాను, ఆవిడ మా యాడ్లో చేసింది, ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఆవిడ గురించి నాకు తెలుసు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. లాంచ్ చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ. మొన్న ఈవెన్ ఫ్రెండ్ అయినా కానీ మొన్న సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ముఖ్యంగా బ్యాడ్ గర్ల్స్ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టుడే మోషన్ పోస్టర్తో మీ ప్రమోషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మా మొన్నకి మీ టీం అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము మహా అయితే సినిమాలో మేము ఇన్ ద సెన్స్ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ క్యాస్ట్ చేయగలుగుతాము, ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము. సో మిగతావన్నీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారు. కానీ మొన్న ఇంతమంది యంగ్స్టర్స్ని, ఒక 4 అమ్మాయిలు, 2 ప్రామిసింగ్ టాలెంట్, మీ పేరు రోహన్ సూర్య అండ్ మొయిన్, అలాగే గర్ల్స్ కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది పేర్లు గుర్తులేవు, సారీ. వెంకటలక్ష్మి, యాష్నా, వాట్ ఎవర్, మీ అందరికీ మీ 4 కూడా ఆల్ ద బెస్ట్. సో ఇంత యంగ్ టాలెంట్ని ధైర్యంగా ఫ్రంట్ లేయర్లో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్తూ మొన్న కాన్ఫిడెంట్గా వస్తున్నాడు. నాకు మొన్నలో నచ్చేది ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ఉంటాడు, మనసులో ఉన్న మాట మొహమ్మద్ చెప్పేస్తూ ఉంటాడు. అదొక మంచి క్వాలిటీ మొన్నకి. అండ్ ప్రొడ్యూసర్స్ పేర్లు గుర్తులేదండి నాకు, ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారండి? శశి గారా, శశి గారు, ఇంకా వేరే ఆయన పేరు రాంబాబు గారు, ఇద్దరికి. సో మొన్నతో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఓపెన్గా ఉంటాడు, కంఫర్ట్ చేసేస్తాడా. సో ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్. సో ఏ ప్రొడ్యూసర్స్కైనా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయడం అనేది ఒక అద్భుతమైన వాళ్ళకి అవకాశం, ఇండస్ట్రీకి కూడా అదొక అదృష్టంలా ఫీల్ అవ్వాలి మనం. అలాంటి ఒక సినిమాతో మీరు కెరీర్ మొదలు పెడుతున్నందుకు మీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
అలాగే ఈ సినిమాకి మెయిన్ 2 బిగ్ పిల్లర్స్ అనూప్ రూబెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారు, ఇద్దరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ చంద్రబోస్ గారు, అలాగే అనూప్ బ్రదర్. సో అలాంటి ఒక 2 పిల్లర్స్ ఉన్నారు కాబట్టి మ్యూజిక్లో ఆ క్వాలిటీ ఎలాగ మొన్న 30 రోజుల్లో ప్రేమించుకుందాం రా ఎల్లలో ఆ పాట మేము అందరికీ తెలుసు. మేము ఊర్లలో మామూలుగా అలా కార్లో తిరుగుతూ ఉంటే ఎక్కడో ట్రాక్టర్లోంచి ఒక పాట వినిపించేది, నీలి నీలి ఆకాశం అని. ఎక్కడికి వెళ్ళినా ఆ పాట వదిలేదు కాదు. ఏందిరా ఈ పాట, ఎవడరా డైరెక్టర్ బాబోయ్ అనుకున్నాను. అప్పుడు మొన్న పరిచయం లేదు, ఆ తర్వాత పరిచయం. మొత్తం అలా చుట్టేసింది అనమాట 2 రాష్ట్రాలని ఆ పాట. ఎంత సెన్సేషన్ మీకు అంతా తెలుసు. అంటే ఒక పాటతో ఒక మనిషి విపరీతంగా తెలియడం అనేది నాకు తెలిసి ఆ పాటతోనే పాసిబుల్ అయింది అనుకుంటా. అదే కాన్ఫిడెన్స్తో మొన్న నాకు ఆఫీస్కి పిలిపించి ఇంకో పాట వినిపించాడు, సేమ్ శ్రీరామ్ గారు పాడిన పాట. నేను చెప్తున్నానంటే పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ 30 రోజుల్లో ప్రేమించిన ఆ పాటని అది ఎంత మ్యాచ్ చేస్తుందనేది నాకు తెలియదు, కానీ సూపర్ సాంగ్ ఉంది ఈ సినిమాలోనే. ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నా? నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తావా? ఓకే, సూపర్. సో ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ ప్రమోషన్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ లాంచ్ టైటిల్ లాంచ్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉండిపోతుంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎంత మంచి ఈవెంట్కి ఈ టీం అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన మా అన్నలు కృష్ణ చైతన్య అన్న, చందు మోటేట్ అన్న అండ్ శివనారాయణ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నా. అంటే ఒక హీరో వెనకాల హీరోస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ హీరో నా వరకు మా తమ్ముడే హీరో ఇక్కడ. సో మా తమ్ముని సపోర్ట్ వెనకాల లాగా ముగ్గురు ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డైరెక్టర్స్. మామూలుగా ఆర్టిస్టుల చుట్టూ తిరగాలి, యాక్టర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా అంటుంటారు, కానీ మేము ఇద్దరం గూగుల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఎందుకంటే నేను గూగుల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నవాడిని, ఎర్గనామిక్స్ డాక్టర్గా. సో తమ్ముడు నేను ఆఫీస్ చుట్టూ తిరిగాం. సో ఈరోజు మీ అందరి ముందు ఉన్నాం. థ్యాంక్స్ టు గూగుల్. సో చాలా వరకు డైరెక్టర్స్కి ఇంటి పేరుతో డైరెక్టర్స్ వస్తున్నారు ఈ మధ్యన, కానీ ఒక పాట ఇంటి పేరుగా రావడం మాత్రం ఫస్ట్ టైం నేను అనుకోవడం. నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అంటున్నారు, అది విన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీని వెనకాల ఈ సినిమా వెనకాల బ్యాడ్ గర్ల్స్ కానీ ఇందాక మన దాంట్లో వచ్చింది, బ్యాడ్ అయినా గుడ్ అయినా అది సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఎప్పుడు నా సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అటు ఇటు. ఆ సిచ్యువేషన్స్ కనుక హెల్తీగా ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతున్నాను. నేను ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉన్నవాళ్ళే. సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ మీకు ఇన్స్పిరేషన్ చెప్పవా? చాలామందికి అది క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశం చెప్పు. నిజంగా ఇది నాకు 2017లో తెల్లవారుజాను 4 o'clockకి రోడ్డు మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clockకి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి మన కట్అవుట్ చేయలేదు కదా, కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వెయిట్ యూ వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగా వెయిట్ యూ వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి చాయ్ తాగుదామా అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ రోడ్ మీద నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ చాయ్ తాగుతూ నేను వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clockకి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది. అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మాయికి సెకండ్ ఇచ్చి నాకు మంచి కథ ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. గుడ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్లో ఉందా? అయితే పెళ్ళి అయిపోయాను కదా. నెంబర్ నీకునా? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనో ఇందులోనో వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను.
అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు అని తెలుసు. యష్నా ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పుడు నుంచి ఇందాక ఆడేలా పరిచయం చేశాడు, అలా నా ఫస్ట్ సినిమాలో నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. బ్యానర్ ఒక సాంగ్ ఒక 400 మిలియన్ అందరికీ తెచ్చింది. సో అదే కాంబినేషన్లో మున్నా గారు, నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలింకి. అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళు నలుగురు రాక్ చేశారు. అండ్ మోహిన్ అండ్ సూర్య బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ ఒక మంచి ఒక చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్, కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మున్నా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్. అవర్ బ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్టర్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాని చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది అని మున్నాకు మంచి ప్రశంసలు రావాలని, సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చినటువంటి అందరికీ, ఈ స్టేజీపై వచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ గారు, ముఖ్యంగా మున్నా గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఫస్ట్ టైం రావటం, నాకు అసలు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు అని చెప్పి నా ఫ్రెండ్, ఆయన యోగా మేట్స్ అండి. మేము ఇద్దరం కూడా 20 yearsగా సాధన చేసాం. ఆ రకంగా ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన గత 7 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేను కూడా ఈయన పరిచయం చేశారు, ఈ టీంకి అందరికీ పరిచయం చేసి, ఈ మధ్యనే రీసెంట్గా ఆయన సోలు రిలీజ్ అయిపోయింది. అది మేము చాలా బాధపడుతున్నాం. సో ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఫస్ట్ ఆయనండి. ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్గా కుమార్ గారు ఉండేవారు. ఆయన ప్రజెంట్ ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళటం వల్ల ఆయన రాలేదు. ఆయన ద్వారా ఈ టీంలో రావడం జరిగింది. ఆ తర్వాత మున్నా గారు, మన శశి గారు, ఆ తర్వాత వీళ్ళు పరిచయం. ఆ తర్వాత కంటిన్యూగా మా ప్రయాణం సాగిందండి. చాలా బాగా మా టీం అందరితో కూడా బ్యాడ్ గర్ల్స్ అంటాం, కానీ వాళ్ళ పిల్లలు చాలా పిడుగులు అనమాట. జెంట్స్ సరిపోరు, ఆ రకంగా యాక్ట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా, మా హీరోస్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందండి. మేము కథ ఏంటో కదండి, కొన్ని రీల్స్ చూసాం. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా, నా సందేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మా కూడా ప్రత్యేక కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారు కూడా, ఆయన రాలేదు అనివార్య కారణం వల్ల ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేటువంటి మీడియాకి అందరికి కూడా, ఆడియన్స్కి అందరూ కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి ఈ యొక్క అవకాశం. Firstly, heartily thank you for all of you all to come and witness this and celebrate with us. And cinema was a literal journey, a beautiful, emotional, tough, challenging, all of it. I can't wait for you all to watch the movie because you guys are going to fall in love with us. You're going to hate us a little bit. You're going to be angry at us and also feel sad for us. I hope you laugh and cry, all of it with us. Can't wait for all of you all to watch the movie. Thank you so much, Munna Garu, for giving us such an amazing platform. We've really learned a lot. This is my first Telugu film, and to have such an amazing kickstart in the Telugu industry, I'm blessed. Such an amazing story, I'm blessed. I want all of you all to come watch it, support all of us.
this movie is for every girl out there in India. You will all relate to it in one or the other way. If I keep talking, I'll somehow tell the whole story. So I'm going to stop here. And I have to mention Anup Garu and Chandrabose Garu have once again created a magic out there. It's totally, you will fall in love with it again. It's a heartfelt song. And yeah, just blessed to be part of such an amazing project. Thank you so much for sitting patiently. I would first thank Munna sir for selecting me and giving this opportunity, and all the team out here. Thank you so much. And this is my first movie in Telugu. I need all your support and blessing. And yeah, thank you. All the media people for coming and join us in this entertainment journey. And like everyone, let's start with the thank you train. Thank you, Munna sir, for believing in me as your Rosie. Thank you so much. Kumar Garu, we are missing you right here. Thank you, Shashi sir. Thank you so much for giving me this opportunity. And my girls, thank you so much for loving me as a family. So I learned a lot from everybody. Thank you, Anup sir. We worked together before also. I have beautiful songs of him. So I'm glad that I got this opportunity again to work under his talent. Thank you, Chandrabose sir. He's not here, but I'm glad that I got this opportunity. And thank you, our heroine. Heroines of the movie. Thank you so much, boys, for so cooperative. You both are very good co-actors. Thank you for I got to learn so much from you. Thank you so much. Thank you, everybody, and I hope that you all will enjoy this movie. Thank you. Thank you. పెట్టారు కదా అందుకే నా ఇంట్రడక్షన్ కూడా లాస్ట్లో. ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ థింక్ ఇది స్టేజ్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీడ్ రోల్ చేసి మాట్లాడటం ఇదే నేను ఫస్ట్ టైం. అంటే వేరే ఫిల్మ్స్ చేయలేదా అంటే చేసాము, కానీ అది టైం పడుతుంది. బట్ దిస్ ఫిలిం ఇట్ ఈస్ రిలీజింగ్ ఇంత తొందరగా అంటే ఐ థింక్ దట్ ఈస్ మున్నా సర్స్ మ్యాడ్నెస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఓన్లీ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్. అండ్ నా రోల్ గురించి అవన్నీ నేను తర్వాత ఈవెంట్స్లో ఎలాగో మాట్లాడతాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై గర్ల్స్. I think without them, it wouldn't have been easy. Asal easy ayyedi kaadu. And Moin and Rohan Surya, they both also are very supportive. Sorry, English lo maatladutunnana. Ante flow lo English vastundi, English maatladalikoledu. And my special thanks to Anup Rubin sir and Chandrabose sir. And Anup Rubin sir is my lucky charm. Because my first thing నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చేసింది వాజ్ బంగారాజు. సో నా కుట్టి సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి నేను ఎంత ఎక్సైట్ అయ్యానో అప్పుడు. అండ్ ఐ థింక్ దిస్ గుడ్ లక్ ఈజ్ గonna కంటిన్యూ విత్ బ్యాడ్ గర్ల్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మాట్లాడతాను. యాక్చువల్లీ హీరోలు అందరూ మెయిన్ టాపిక్ చెప్పాక తర్వాత ఇంకా బిగ్గర్ ఇష్యూ గురించి కూడా మాట్లాడతారు కదా, కానీ ఇప్పుడే చెప్పాలా? సరే, అంటే నా మర్చి. సో అందరూ వెళ్ళి విటమిన్ డి అండ్ B12 టెస్ట్ చేయించుకోండి. అది మీరు మూవీ చూసాక నేను ఎందుకు చెప్తాను అర్థమవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ మాటకి టీం అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మా అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది. యా, అంటే ఐ ప్లేడ్ అ డాక్టర్ ఇన్ ద థింగ్. సో ఈ మధ్య అందరూ ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవన్నీ అవుతున్నాయి కదా. సో ఐ థింక్ ఇది ఇన్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్ లోనే ఉన్నట్టున్నారు. నేను ఇట్లా పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ టీంతో ఉన్నప్పుడు నేను మర్సీయే. ఓకే, సో ఐఎమ్ మర్సీ అండ్ మర్సీ ఈజ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు గెట్ విటమిన్ డి అండ్ B12 టెస్ట్ డన్. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు, నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మెయిన్ బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఆర్టికల్ చదివాను నేను. ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుందంట ఇండియాలో.
సో అమ్మాయిల గురించి చాలాసార్లు సినిమాలకు వెళ్తాం మనం, హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తే చూస్తాం, అన్నీ చేస్తాం. కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ. ఈ కథ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఒక 5గురికి చెప్పాను. 5 చాలా బాగుంది, ఎదిరిపోయింది మొన్న. బట్ అమ్మాయిలకు మార్కెట్ ఉంటుందా, అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు. అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను. అంటే పాట బాగుంటేనే మార్కెట్, ట్రైలర్ బాగుంటేనే మార్కెట్, లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్. అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదా మొన్న అన్నారు. సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను. ఈ కథ మనం అందరం చదువుకున్నప్పుడు స్కూల్లో క్లాస్ ఫస్ట్ బెంచ్లో ఉంటారు బాగా చదువుకునేవాళ్ళు. మా క్లాస్మేట్ ఉమా అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే. సో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కథ. సో బాగా చదువుకునే అమ్మాయిలు, ఎప్పుడు గుడ్ గర్ల్స్లో ఉన్న అమ్మాయిలు ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లో ఉందాం అనుకుంటారు అనమాట. ఒక్క 3 రోజులు లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మెమరీస్. సో ఒక్క 3 రోజులు సరదాగా బ్యాడ్గా ఉందామని ఇంట్లో తెలియకుండా మలేషియా జంప్ అవుతారు. ఇది స్టోరీ లైన్ బేసిక్గా. సో సో ట్రైలర్ అది చెప్తాం కాబట్టి. సో ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్లా ఉందాం అనుకున్న వాళ్ళు ఆ లైఫ్, ఆ కెరీర్ ఎలా ఉంటుంది, మారిపోతుందా అన్నది కథ లైన్. తర్వాత అమ్మాయిల్ని మనం చాలా వరకు భయంతో పెంచుతారు పేరెంట్స్. నేను అలాగే పెంచుతున్నామో తెలీదు, ఇప్పుడు మారాను. ఈ కథ రాస్తున్నప్పుడు నాలో ఒక మంచి ఫాదర్ వచ్చాడేమో అనిపించింది. అమ్మాయిల్ని భయంతో పెంచకండి, ధైర్యంగా పెంచండి అని చెప్పే కంటెంట్ ఇది. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు అమ్మాయిలు, బ్యాంక్లో జాబులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. స్కూల్లో సైన్ టీటా కాస్టిటాలు నేర్పుతున్నారు, కానీ స్కూల్లో అమ్మాయిల్ని తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు. మనకి డ్రిల్ పీరియడ్లో ఉంటుంది, ఇలా నేర్చుకుంటాం. అది అమ్మాయిని కాపాడడానికి సరిపోదు. సో అమ్మాయిని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్లా పెట్టాలి. ప్రతి క్లాసులో కరాటే కానీ, కుంఫు కానీ ఒక సబ్జెక్ట్లా పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో సైన్ టీటా కాస్టిటా మన లైఫ్లో ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తను కాపాడుకుంటుంది. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అండ్ ఇండియాలో సీఎంలు అందరు ఫోటోలు వేస్తున్నాం మన సినిమాలో. అంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అమ్మాయిని అమోర్లా పెంచాలి. ఎలాగా అమ్మాయిని అమోర్లా పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్న మెసేజ్ చెప్తాం. అండ్ ఈ బ్యానర్ పెట్టడానికి కారణం మారుతి గారు, మారుతి, ఎస్కేఎన్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ అని బ్యానర్ పెట్టారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, అరే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి కూడా డబ్బులు ఉంటే నేను బ్యానర్ పెట్టచ్చని. నా ఫ్రెండ్ కవిత లండన్ వెళ్ళింది, కొంచెం సంపాదించుకుంటుంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్, నా ఫ్రెండ్ చేసి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించుకున్నాడు. సో అందరూ పచ్చగా ఉన్నారు. సో ఇంతమంది పచ్చగా ఉన్నప్పుడు మనం ఎందుకు తీయకూడదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కథ చెప్పి మేమందరం కలిసి సినిమా బయటికి తీసుకొచ్చాం. వన్స్ అగైన్ మారుతి గారు వీళ్ళందరూ బ్యానర్ చూసి నేను బ్యానర్ పెట్టాను. మా అందరికీ మీ సపోర్ట్ కావాలి. ట్రైలరు, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. అండ్ డెఫినెట్గా నీలి నీలి ఆకాశం లాంటి మంచి సాంగ్ మళ్ళీ వస్తుంది. ఆ సాంగ్ నచ్చితే మళ్ళీ రండి. మేము ఎన్ని చెప్పినా మా ట్రైలర్, మా సినిమా కంటెంటే మీకు నచ్చుద్ది, అప్పుడే మీరు వస్తారని నాకు తెలుసు. ఐ రెస్పెక్ట్ యువర్ మనీ, ఐ రెస్పెక్ట్ యువర్ టైం. దాని తగ్గట్టు మంచి సినిమా తీసాం మేమందరం. For more videos like this, subscribe Big TV channel.